శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే శౌర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అసలైన విషయం చెప్పుకోవాలి. విష్ణుమూర్తి ఏమో సర్పం మీద పడుకున్నాడు. శివుడేమో సర్పాన్ని ఒక ఆభరణంగా ధరించాడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు వాళ్ళు సర్పాన్ని ఎంత గౌరవించారు. ఆయనేమో ఆభరణంగా ధరించా, ఆయనేమో చెయ్యలాగా ధరించా. మరి ఆ సర్పానికి ఎంత విలువ ఉంటే వాళ్ళు ఎట్లా చేశారు. మనమంతా కూడా ఈ సర్పాన్ని భయపడి దాన్ని చంపి దానివల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివి వచ్చి మనం అందరం బాధపడుతున్నాం. సర్పాన్ని చూస్తే మనకు భయం ఎక్కువ. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకి ఏకత్వం లేదు, తలావ పద్ధతిలో ఉంటారు. సర్పానామతి నిత్యయోహో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటలో వచ్చి ఆహారం వెతుక్కొని తిని వెళ్ళి పడుకోవాలి. ఈ లోపల ఎవరినో అడ్డం వచ్చామనుకో పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటానికే చూస్తాయి. కానీ మనం ఏదైనా కొడదామనే పరిస్థితి వస్తే అప్పుడు కాటేస్తాయి. సర్పం స్వయంగా ఒకరిని కాటేయాలి, చంపాలనే ఉద్దేశం సర్పానికి ఎప్పుడూ లేదు. నేను అనుభవంగా చూశా. సర్పం కనపడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, కళ్ళు మూసుకొని దండం పెట్టి కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా సర్పం లేదు, వెళ్ళిపోయింది. అది మాయమైపోయిందో ఎట్లా పోయిందో అది దేవుడికే తెలియాలి. అంటే దాని దగ్గర మాయమైపోయే శక్తి కూడా ఉన్నదేమో అనుకుంటా. నాకు 2-3 సార్లు అట్లా జరిగింది. మరి ఆ సర్పం దేవతా సర్పాలు. సర్పాలు దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా సరే పుణ్యం సంపాదించుకుంటే నీలో ఐక్యం చేసుకో, లేకపోతే నీ దగ్గర నుండి నిన్ను పూజించేట్టుగా చేసుకో అని కోరుకుంటారు. అట్లాంటి దైవాన్ని దగ్గర ఉండేటువంటి కోరిక సర్పాలు కోరుకొని పూర్వపుణ్యం చేసుకోబట్టి అవి అట్లా ఉన్నాయి. ఎప్పుడు కూడా ధనం దగ్గర కూడా సర్పాలు ఉంటాయి. దేవుడికి ఒక ధనం పెట్టామనుకోండి, ఆ ధనం దగ్గర సర్పం ఉంటుంది. అట్లాగే ఎవరైనా డబ్బులు దాచిపెట్టారనుకోండి, ఒకప్పుడు బ్యాంకులు లేవు, దొంగలు వచ్చి దోచుకుపోయేవాళ్ళు, భూమిలో పాత పెట్టేవాళ్ళు. అటువంటి ధనం భూమిలో ఉన్న ధనం దగ్గర కూడా బాగుంటుంది. ఎవరైతే దాని అధికారులో దాన్ని తినేవాళ్ళో వాళ్ళు వచ్చి తీస్తే కానీ పక్కన తప్పుకోలేదు. ఇది నరసరావుపేటలో మా తాతగారి టైంలో జరిగింది. ఒక పెద్ద గంగాళ నిండా బంగారపు కాసులు ఉన్నాయి. కాసులుంటే అప్పుడే 3 తరాలు అయిందిట. ఎవరు అక్కడ పోగానే బస్సును పాములు వేస్తుంది. దాన్ని వదిలిపెట్టి 3 తరాలు వాళ్ళు ఉంచుకున్నారు. 4వ తరంలో చిన్నపిల్లాడు, వాడు పోయి అక్కడ పోయి డబ్బులు తీసుకుంటే పక్కకి తప్పుకుండేట. వాడు జేబులో వేసుకొని పోయి స్కూల్లో చదువుకుంటూ బయట పిల్లలు కొనుక్కుంటారు, జీడీలు పప్పు చెక్క ఇట్లాంటివి అమ్ముతారే, వాళ్ళకి కాసులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఆనందంగా కాసులు కాజేసేవాళ్ళు. ఓ రోజు వాడు చొక్కా అది ఉతుకుతుంటే ఒక కాసు బయట పడదుగా. అదే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాంట్లో నుంచి తీసుకున్నాను. అమ్మ పాము కలుస్తుందంటే కరవదు చూడు నేను చెప్తాను పోయి తెచ్చాడు. దాని జోలి రాదా. అప్పుడు వాళ్ళంతా ఆ బంగారం అంతా పంచుకున్నారు. అట్లాగే దైవం ఎంత గొప్పవాడో అట్లాగే సర్పం కూడా అంత విశేషమైన గొప్పది. ఎట్లా అంటే మనిషి చచ్చిపోకుండా, ప్రాణం పోకుండా ఎన్నాళ్ళు గుట్టగుట్టలాడుతూ మంచంలో ఉండిపోయి నోట్లో పోస్తే గుట్టకేస్తాడు. ఇది కూడా మంచంలో పోస్తూ ఉంటాడు. అటువంటి వాడికి పాము విషం పెడతారు మందుగా, అది పెడితే బతుకుతాడు. అట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎయిడ్స్ వ్యాధికి వచ్చేప్పటికల్లా పాము విషమే ఎయిడ్స్ వ్యాధికి వాడుతున్నారు. ఇది కూడా కాకుండా ఈ తేలు మందు కొన్ని వ్యాధులు వచ్చినాయి. ఏది కుష్ఠరోగం లాంటి వ్యాధులు, అటువంటి వాటికి తేలు మందు వాడుతున్నారు.
కాబట్టి భగవంతుడు యొక్కని నమ్మేవాడు ఎవడైనా సరే ప్రతి జీవరాశి దైవంగా నమ్ముతారు. ప్రతి జీవరాశిని కూడా దైవంగా నమ్ముతారు. కాబట్టి ఏ జీవరాశిని చంపకూడదు. మనం వదిలిపెడితే దాని దారిన అది వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వచ్చిన పాము కూడా దాని దారిన వెళ్ళిపోయిన రోజు నాకు జరిగింది. మా ఇంట్లో మా అమ్మాయి గారింట్లో దాదాపు 2 బార్ల పాము కలిపేసారు, అయిపోయింది. దాన్ని కొట్టించాలంటే 5 నిమిషాలు పట్టదు. 10 మంది వస్తారు, కొడతారు. ఒక ఆడ మనిషి ఉంది, అది ఒక్కటే పాము చంపుతుంది. మరి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇది చెప్పింది ప్రతి రాశిలో కూడా వెయ్యాలి. ఎందుకంటే పాము జోలికి ఎవరు పోవద్దు. పాము జోలికి పోయినట్లయితే కాలసర్పయోగం, కుజదోషం, కాలసర్పదోషం, కుజదోషం వస్తుంది. అందువల్ల పాముని చంపిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కాకపోవటం, పెళ్ళైతే భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, గర్భిణీలు పోవటము, పుట్టిన పిల్లలు ఏదో రకమైన అవయవం లోపము, లేకపోతే కళ్ళు కాళ్ళు ఏదో రకం తక్కువ ధనం, బాగా ఆరోగ్యంగా అంతా బాగున్నాడు అనుకోండి, వాడు పూర్తిగా చదవలేదు. అట్లా ఏదో రకమైన ఆ పావును చంపిన ఆ పాము శాపం తగిలి ఆ పాము వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో ముందుగా ఇది చెబుతూ ఉన్నాను. ఇది ప్రతి రాశికి కూడా జత చేయమని మరి కమిటీ మీ దీవెనలను కోరుతూ ఉన్నా. 2026 సంవత్సరం 5వ నెల మే నెల. ఈ మే నెలలో కుంభరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ కుంభరాశికి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. తర్వాత గురువు మిథునంలో గురు శుక్రుడు ఉన్నారు. ఈ 3 గ్రహాలే బాగున్నాయి, కుజుడు గురువు శుక్రుడు. మరి శని బాగాలేదు. ద్వితీయం ధనవాగ్యత్వం. ద్వితీయాన్ని రక్షించేవాడు శని అంటారు. అంటే ఈ కుంభరాశికి ద్వితీయంలో వచ్చాడు. 6 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా సంవత్సరంన్నర శని వల్ల చాలా ఇబ్బంది ఉంది. చాలా కష్టదశంతా అయిపోయింది. కానీ మీ వృత్తి సాగుతోంది, డబ్బులు వస్తున్నాయి. వచ్చిన డబ్బులు వచ్చినట్టు బాకీదారులకు ఇస్తున్నారు. ఇంట్లో తినడానికి తిండి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మరి ఈ కుంభరాశి పరిస్థితి అది. అయితే ఇంతకుముందు ఆస్తులు మొత్తం అమ్మినా ఒక పావలా భాగం కూడా బాధ్యతలేదు. అట్లాంటి కష్ట దశలో ఉన్న జాతకం ద్వితీయం ధనవాగ్యుత్తం అన్నారు. శని ద్వితీయానికి వచ్చాడు కాబట్టి ధనాన్ని రక్షించేవాడు కాబట్టి ఆస్తిని రక్షించడం కోసం సంపాదన ఇచ్చి బాకీలు తీర్చి నీ ఆస్తి నిలబెట్టడానికి చాలా పద్ధతిగా ఉన్నాడు. తర్వాత కుజుడు మేషరాశిలో ఉన్నాడు. ఈ కుజుడు మేషరాశిలో ఉంటే మీ ఇల్లు స్థలము ఎదుటి కొనటానికి మంచి అవకాశం ఉంది. అప్పు పుడుతుంది, కొంటారు. అది కొన్నదానికంటే 10 రెట్లు వాల్యూ. మళ్ళీ వెనక ఎంత సంతోషంగా ఎంత సంపాదించి ఎంత విరగబడ్డారో మళ్ళీ ఆ రోజు ఒక సంవత్సరంన్నర ద్వితీయంలో శని ఉన్నాడు. ఈ టైంలో ఒక తప్పటడుగు వేయకుండా, అనవసరమైన ఖర్చులకు పోకుండా, ప్రతి రూపాయిని కూడా ఇంతకుముందు పడ్డటువంటి 6 సంవత్సరాల కష్టాన్ని గుర్తు పెట్టుకొని అన్నం లేక గంజి కూడా తాగినటువంటి పరిస్థితి రావచ్చు. ఇన్ని కష్టాలు పడి వాళ్ళు సుఖపడుతున్నారు, బాకీలు తీరుస్తున్నారు. మరి ఇంత కష్టపడ్డాం కదా, ఓ సినిమా పోదాము, కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి, జూదం ఆడదామురా, ఇట్లాంటివి పోగొట్టుకోండి. ఎటువంటి అలవాటు ఉన్నా కూడా మా అలవాటు పోవద్దు. కొంతమంది చేస్తారే, ఇన్నాళ్ళ నుంచి నీవు డబ్బులు లేక ఇబ్బంది పడ్డావు, మేమంతా డిన్నర్ చేస్తున్నావురా రారా, ఆ డిన్నర్ ఏమిటి తాగటం, తినటం తాగటం, ఇట్లాంటి వాటిల్లో మళ్ళీ నష్టపడటానికి అవకాశం ఉంది. ఆ పరిస్థితికి పోవద్దు. అట్లా పోతే మీరు బాగా ఇబ్బంది పడతారు. ఆస్తి కొనుక్కుండే అవకాశం, బాకీలు తెచ్చుకునే అవకాశం, విద్య, ఉద్యోగం, విదేశీయానం అన్నీ బాగున్నాయి. భార్య అనుకూలవతి, భార్య కూడా సంపాదించి మీ చేతిలో పెట్టే స్టేజ్లో ఉంది. ఈ టైంను పోగొట్టుకోవాకండి. రవి, బుధుడు, శని, రాహువు, కేతువు ఈ 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అంటే రవి, శని, రాహు, కేతువు ఈ 4 పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు కాలసర్ప దోషం ఉంది. ఈ దోషాల నుంచి మీరు తప్పించుకోవాలంటే మీకు చెప్పింది 100లో 20 వంతులే నేను చెప్పాను.
మిగతా 80 వంతులు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ తెలుసుకొని దానికి ఏం చేయాలో ఎట్లా చేస్తే మీరు బయటపడతారో ఆ విధమంతా చేయిస్తాం. మీకు అవసరమైతే తగిన ఫీజు చెల్లించి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. చాలా వరకు బాగుంటుంది.